నమస్తే, నేను మీ నగేష్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు. సో ఈయన గతంలో 2019-24 మధ్య రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ పక్షాన తన గొంతు గట్టిగా వినిపించారు. ప్రతిరోజు ఏదో ఒక టీవీ ఛానల్లో డిబేట్లలో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చాలా గట్టిగా తన వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో ఒక టీవీ డిబేట్లో ఆయన ఈ అమరావతి రైతుల ఇష్యూకు సంబంధించిన అంశం మీద అప్పట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు మన కదిరికి చెందిండే విష్ణువర్ధన్ రెడ్డి మీద కూడా చెప్పుతో దాడి చేసిన సంఘటనతో కూడా ఆయన బయటి ప్రపంచానికి మరింతగా తెలిసారు. సో ఈ వ్యవహారం నేపథ్యంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి 2024 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి ఆకర్షితుడై కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి పనికొస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఆయనకు తిరువూరు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. సో ఆయనకు ఆ టికెట్ ఇచ్చే సమయంలోనే అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడరు నాయకులు చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి అందరినీ కూడా శాంతపరిచి కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు. సో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలో పార్టీ నాయకులు కేడరు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన కొంత అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు మెల్లగా. ఇదే నేపథ్యంలో ఆయన శ్రీనివాసరావు గారు తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు సంబంధించి ఆయన బహిరంగంగా, అంటే ప్రభుత్వమేమో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండకూడదు ఉంటుంది, అయితే తన నియోజకవర్గంలో 140కి పైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. తన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒకవేళ అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా తాను ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అలౌ చేయను, బెల్ట్ షాపులు పెట్టేందుకు అవకాశమే లేదు, వాటిని ఖచ్చితంగా ఎత్తేయాలా, అవి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తానని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ఈ వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనికి తోడు ఆయన కొలికపూడి శ్రీనివాసరావు గారు ఫేస్బుక్లో అప్పుడు ఒక పోస్ట్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండే ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇది మంచి ప్రభుత్వం అని, మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అని చెప్పేసి వెటకారంగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు మీద కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్గాలు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ తీవ్రంగా మండిపడ్డారు. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇటీవల ఆయన తన నియోజకవర్గంలో ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరిలో కులాల వారీగా లెక్కలు తీస్తే ఆ ఊరిలో మొత్తం 2000 మంది జనాభా ఉంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే అన్ని పదవుల్లో కూడా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయము? సో నా నియోజకవర్గంలో ఈ రకంగా జరగడానికి లేదు. నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. జరగబోయే సొసైటీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ వాళ్ళ కోట వాళ్ళకు వచ్చేటట్లు చేస్తానని చెప్పేసి ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, ఇన్ని కులాలు, ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు జెండా మోస్తున్నప్పటికీ కూడా ఒక్క సామాజిక వర్గమే ఎందుకు నా నియోజకవర్గాన్ని శాసించాలి, ఇది కరెక్ట్ కాదు అని ఆయన మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద పెద్ద ఎత్తున రాజకీయంగా, అంటే సోషల్ మీడియా వైపు నుంచి పెద్ద ఎత్తున దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇటీవల ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఆ నియోజకవర్గంలో క్యాసినో ఆడించడానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. వారి ఆటలు నేను సాగనివ్వను, ఇక్కడ జూదాలు నిర్వహిస్తే ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళను నేనే దగ్గరుండి జైలుకు పంపిస్తాను, క్యాసినో లాంటి ఆటలు ఎటువంటి పరిస్థితుల్లో నిర్వహించడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి మరోసారి సొంత పార్టీ నాయకుల మీదనే విమర్శలు చేస్తూ మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ శ్రీనివాసరావు గారి వ్యవహారం అటు తెలుగుదేశం పార్టీ హైకమాండ్కు కూడా మింగుడుపడడం లేదు. ప్లస్ తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే గత 2 రోజుల నుంచి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హోల్డ్లోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో
కొలికపూడి శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేయబోతున్నారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శ్రీనివాసరావు గారి మీద వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టులను చూసిన వాళ్ళు ఒక రకంగా ఇది శ్రీనివాసరావు గారి మీద లోకల్ తెలుగుదేశం నాయకులు, లోకల్ తెలుగుదేశం క్యాడరు ఆయనకు వ్యతిరేకించే వాళ్ళు ఇది చేస్తున్న దుష్ప్రచారమే కానీ శ్రీనివాసరావు గారు ఎక్కడా కూడా ప్రభుత్వ విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ విధానాలు కానీ విమర్శించడం లేదు. బెల్ట్ షాపులు ఉండకూడదు అనేది ప్రభుత్వ విధానం, అలాగే క్యాష్ను ఆడించకూడదు అనేది ప్రభుత్వ విధానం. వీటిని ఆయన ప్రశ్నిస్తున్నారే కానీ ఎక్కడా ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నష్టం చేసే చర్యలు చేపట్టడం లేదు. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ హైకమాండు శ్రీనివాసరావు గారి మీద సస్పెన్షన్ వేయడం కానీ మరి ఇతర తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది పార్టీకి నష్టమవుతుందే కానీ శ్రీనివాసరావు గారికి ఎలాంటి పరిస్థితుల్లో నష్టం చేకూర్చదని చెప్పి చెబుతున్నారు.